అప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, చాలా సందర్భాల్లో పితరుల యొక్క దోషం ఏం చేస్తూ వస్తుంది చెప్పండి? వారి బిడలను, వారి తరములను వెంటాడుతూ వస్తూ ఉంది. దానిని ఈ భూమి మీదకు దిగి వచ్చిన మహనీయుడు బాపి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే, ఇదిగో ఆయన యొద్దకు రావటమే. మన తలల మీద పెట్టబడిన ప్రతి దోషము నివృత్తి చేయబడుటక యేసు కల్వరి సిలువలో మన కొరకు మరణించాడు. దోష నివృత్తి కోసం కల్వరి నాథుడు ఏం చేశాడు? మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన దోషాన్ని కల్వరి సిలువలో ఆయన తొలగించి వేశాడు. పితరుల దోషములను, ఇదిగో తండ్రుల యొక్క దోషమును, తరముల నుండి వెంటాడుతున్న ప్రతి పాపమును యేసు నాథుడు కల్వరి సిలువలో ముగించి వేశాడు.